ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం పిప్పరవాడలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. రైతులకు మరింత చేరువలో కొనుగోలు చేపట్టేందుకు గ్రామాల్లో సైతం కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు ఎమ్మెల్యే. రైతుల నుంచి పూర్తిగా పంట కొనుగోలు చేసే వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు. రైతులు నిరుత్సాహపడొద్దన్నారు. రైతులు స్కెడ్యూల్ ప్రకారం తమ పంటల కేంద్రాలకు తీసుకొస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. కొనుగోలు విషయంలో రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హితవు పలికారు. రైతులు పండించినటువంటి జొన్న పంటను తొందరగా రైతుల దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేయాలన్నటువంటి ఆలోచనతోని కొనుగోలు కేంద్రాలని ఆదిలాబాద్లో దాదాపు ఇప్పటివరకే 6 నుంచి 7 కొనుగోలు కేంద్రాలని ప్రారంభించారు. వ్యవసాయం పనులు చేసుకోవడానికి సమయం కూడా దగ్గర పడ్డది కాబట్టి కేవలం జైనత్ ఆదిలాబాద్ బేలా మార్కెట్ యార్డులలో కొంటే సమయం ఎక్కువ పడుతుందన్నటువంటి ఆలోచనతోని మిగతా క్లస్టర్లలో కొనాలని ఈరోజు బోరజ్ మండలంలోని పిప్పరవాడలో కొనుగోలు కేంద్రాన్ని జీసీసీ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ విజ్ఞప్తి, సాధ్యమైనంత తొందరగా డేట్ల వారీగా మీరంతా కూడా కొనుగోలు కేంద్రాలకు వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే మీకు కూపెన్లు ఇస్తారు. ఆ యొక్క కూపెన్ల ప్రకారం మీకు కొనుగోలు కేంద్రం దగ్గరికి వస్తే ఎక్కడ ఎటువంటి రద్దీ లేకుండా సాఫీగా ఈ యొక్క కొనుగోలు వ్యవహారం అంతా కూడా సాఫీగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఏ రైతు కూడా ఎక్కడ మధ్యంతరం ఆగిపోతుందో జొన్నల కొనుగోలు అని అధైర్యపడకుండా ఇప్పటికే ప్రభుత్వంతో మాట్లాడినాం. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో రైతుల దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క జొన్న పంటనంతా కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వంకు విజ్ఞప్తి చేసిన తర్వాత వాళ్ళు కూడా చాలా సానుకూలంగానే స్పందించి ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కాబట్టి ఏ రైతులు కూడా అధైర్యపడదు. అదేవిధంగా మిగిలిన శనగల గురించి కూడా కొంత ప్రయత్నం చేస్తున్నాం. బహుశా ఈరోజు ఢిల్లీ నుండి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగానే ఉన్నది. రైతులు పండించినటువంటి